దీపావళి అంటే చిన్న పెద్ద నుండి అందరూ ఎంతో సంతోషకరంగా జరుపుకునే పండుగ. అసలు దీపావళి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం కొంచెం చెప్తారా? దీపావళి అనేది మన భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో దాన్ని పలు రకాలుగా చెప్పబడతారు. దీపాలు వరుస అంటే ఇప్పుడు దీపాలకి ఎన్ని వరుసలు పెట్టాలనే నియమం కానీ, దీపాలను ఎలా వెలిగించాలి, ఇన్నే వెలిగించాలి అనే ఒక రూల్ ఏమన్నా ఉందంటారు? రూల్స్ అనేవి మనం పెట్టుకునే తల్లి, ఇది ఎవరికి వాళ్ళు సంతోషంగా వాళ్ళ తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు సో బేసికల్గా మనం ఏం సెలబ్రేట్ చేసినా మనం ఆత్మసంతృప్తితో చేయాలి, అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. మనం సంతోషంగా లేనప్పుడు ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకు? కాబట్టి రెడీమేడ్లో క్యాండిల్స్ దొరికేస్తున్నాయి అంటే వాళ్ళకి టైం లేక కావచ్చు, లేదంటే ఇంకేదైనా రీజన్స్ కావచ్చు, అలా వెలిగించవచ్చు అంటారా? నూనెతో చేసిన దీపానికి ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది, దీంతో రిజల్ట్స్ ఉండదనేం కాదు. ఫస్ట్ ఒక విషయం చెప్తానన్నా, హిస్టరీ మాట్లాడుకుంటే మన భారతదేశంలోనే మన ఫెస్టివల్లే 4 చోట్ల 4 రకాలు ఉంది. ఇంకా జైన మతంలో మళ్ళీ అదొకటి ఉంది, ఇలాగా రకరకాలు ఉన్నాయి. బేసికల్గా ఎవ్రీడే కనుక మనం ఇంట్లో కనుక దీపాలు కనుక పెట్టుకుంటే, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్లో ఆగ్నేయంలో కానీ ప్రతిరోజు మన ఇంట్లో దీపం పెట్టుకుంటే, అంటే ధనత్రయోదశికి బంగారం కొంటే మంచిదని మన హిందువులే ఎక్కువ నమ్ముతున్నారు ఈ మధ్య. కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవటంలో తప్పలేదు, ఒకవేళ లేదు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో చక్కగా దూదితో చేసి వత్తు వెలిగించుకుంటే మంచిది. ఇంకా మనకి ఇల్లంతా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది? నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దీపావళి అంటే చిన్న పెద్ద నుండి అందరూ ఎంతో సంతోషకరంగా జరుపుకునే పండుగ. అయితే ఆ దీపావళి గురించిన అనేక సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉంటాయి. ఆ సందేహాలను మనం నివృత్తి చేసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ హరిత గోగినేని గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు దీపావళి పండుగ అనేది చాలా విశిష్టమైనది అంటారు, కానీ ఇప్పటికీ చాలా మందిలో చాలా సందేహాలు ఉంటాయి. అసలు దీపావళి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం కొంచెం చెప్తారా? మనం ఇష్టపడి చేసేది ఏదైనా కూడా విశిష్టంగానే ఉంటుందిరా. ఫస్ట్ అది మనం ఎంత ఇష్టపడి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, అది దానికి మనం పెట్టుకునే పేర్లు మారుతూ ఉంటాయి. అది పండగ పేరు అవ్వచ్చు, లేదంటే వేరేది అవ్వచ్చు. దీపావళి అనేది మన భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో దాన్ని పలు రకాలుగా చెప్పబడతారు. ఓకే. సో దీపావళి అంటే మీనింగ్ ఏంటంటే, దీపం అంటే తెలిసిందే కదా, మనం మాట్లాడుకునే దీపం. వళి అంటే వరుసగా పెట్టేది, అంటే దీపాలను వరుసగా పెట్టేదాన్ని దీపావళి అంటారు, వెరీ సింపుల్గా. మనకి ఉత్తర భారతదేశంలో, ఇంతకుముందు ఉత్తర భారతంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో ఎప్పుడైతే అయోధ్యకి తిరిగి వచ్చాడో దాన్ని దీపావళిగా జరుపుకుంటారు. వాళ్ళందరూ వెల్కమ్ చేసి శ్రీరాముడిని అందరూ దీపాలు పేర్చి దీపావళి జరుపుకున్నారు. దక్షిణ భారతదేశంలో కృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన రోజున అందరూ ఆ చీకటి తొలగిపోయేలాగా గుర్తుగా దీపాలన్నిటినీ వెలిగించి దీపావళిగా చేస్తారు. ఓకే, అంటే రెండు ఉన్నాయి దీనికి. రెండు ఉన్నాయి. ఓకే. ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్గా గుజరాత్ సైడ్ అయితే గనక లక్ష్మీదేవి విష్ణుమూర్తిని మ్యారేజ్ చేసుకున్న, అంటే వివాహం చేసుకున్న రోజును కూడా వాళ్ళు దీపావళి అని చెప్తారు. ఓకే. ఇంకొకటి కేరళ సైడ్ వచ్చేసరికి వామనదేవుడు బలి చక్రవర్తిని కంట్రోల్ తీసుకున్న డే కూడా దీపావళి కింద చెప్తారు. ఓకే, చాలా రీజన్స్ ఉన్నాయి అయితే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో చేసుకుంటారు. అంతే, అంటే ఒక్కొక్క రీజన్ తో చేసుకుంటారు. రీజన్ ఏదైనా మనం బేసికల్గా దీపావళి అంటే ఏంటంటే చీకటిని తొలగించి వెలుగులు నింపేది దీపావళి అనమాట. అది బయటే కాదు, మన లోపల కూడా. అంటే మనలో ఉన్న చీకటి అంటే చెడు బుద్ధి కానీ, అహంకారం కానీ, అజ్ఞానాన్ని కూడా తొలగించేలాగా మనం కూడా జ్ఞానాన్ని పొందాలి అని వెలుగు చేసుకోవాలి మనలో మనం కూడా. అదే దీపావళి మీనింగ్. మనకు మనమే చూపించుకునే ఒక వెలుగు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నరకాసురుడు అనే అతను చూస్తే రాక్షసుడు తన అహంకారంతో, తనకున్న శక్తులతో అందరినీ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అందుకనే దేవతలు అతన్ని వధించారు. అంటే అలాగే, అంటే అర్థం ఏంటి అంటే, నరకాసురుడు చనిపోవటాన్ని మన ఇంటర్నల్గా ఎలా తీసుకుంటాం అంటే, మనలో ఉన్న చెడు
పోగొట్టుకోవటం లాగా కూడా మనం దాన్ని మ్యాప్ చేసుకోవాలి. ఓకే. సో మన ప్రతి పండక్కి సెలబ్రేషన్సే కాకుండా ఒక మీనింగ్ ఉంది. ఇంతకుముందు మనం దసరా అప్పుడు చెప్పుకున్నట్లు మనలో ఎప్పుడైతే ఈ అహంకారాలు, చెడు బుద్ధులు పోగొట్టుకుంటామో, మనలో ఒక జ్ఞానంతో వెలుగు నింపుకుంటామో, అదే మనకి ఇంటర్నల్గా దీపావళి అనమాట. ఓకే. ఇప్పుడు మనం దీపాల వరుస అంటున్నాం. దీపాల వరుస అంటే ఇప్పుడు దీపాలకి ఎన్ని వరుసలు పెట్టాలనే నియమం కానీ, దీపాలను ఎలా వెలిగించాలి, ఇన్నే వెలిగించాలి అనే ఒక రూల్ ఏమన్నా ఉందంటారా? రూల్స్ అనేవి మనం పెట్టుకునే తల్లి. ప్రకృతిలో కానీ దేవుళ్ళు కానీ ఎక్కడా కూడా కొన్నిటికి రూల్స్ ఏం పెట్టరు. ఇది ఎవరికి వాళ్ళు సంతోషంగా వాళ్ళ తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు 11 దీపాలు పెట్టుకునే స్తోమతే ఉంటే 11 పెట్టుకున్నా చాలు. 100 పెట్టుకునే స్తోమత ఉంటే 100 పెట్టుకోవచ్చు. ఏది కూడా ఇంతే పెట్టుకోవాలి, ఇంతే లెక్కనేం లేదు. మన స్తోమతకి మనం సంతోషంగా ఏం చేస్తే అదే లెక్క. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం ముఖ్యం. అంతే తప్ప పక్కింట్లో 100 పెట్టారు, మన ఇంట్లో 10 ఉన్నాయని బాధపడ్డా వేస్టే. ఈ 10 మనకి 100 లాగా కనిపించినాయి అనుకో, వాళ్ళకంటే నువ్వే గొప్పగా ఉంటావు అనమాట. సో బేసికల్గా మనం ఏం సెలబ్రేట్ చేసినా మనం ఆత్మ సంతృప్తితో చేయాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. మనం సంతోషంగా లేనప్పుడు ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకు? కాబట్టి ఏది కూడా ఎక్కువ రూల్స్ కానీ ఎక్కువ నియమాలు నిబంధనలు పెట్టుకోకుండా మనకి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా చేసేదే మెయిన్గా మనకి ఫలిస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ప్యాషన్ ఏంటంటే దీపంలో నూనె వేసి ఒత్తి వేసి వెలిగించడం మానేశారు. రెడీమేడ్లో క్యాండిల్స్ దొరికేస్తున్నాయి. అంటే వాళ్ళకి టైం లేక కావచ్చు, లేదంటే ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. అలా వెలిగించవచ్చు అంటారా? అంటే వెలిగించవచ్చు, వెలిగించకూడదు అని చెప్పేటప్పుడు కంటే కూడా నూనెతో చేసిన దీపానికి ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది. దీంతో రిజల్ట్స్ ఉండదనేం కాదు. ఫస్ట్ ఒక విషయం చెప్తానన్న, దీపం అనేది డైలీ కూడా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆ దీపం అంటే అగ్ని. అగ్ని వల్ల ఏమవుతుందంటే ఆ స్థలంలో ఉన్న చెడుని కొంచెం కాల్చివేసే శక్తి ఒక దీపానికి ఉంటుంది. దీపం పెట్టుకోవడానికి మొదటి రీజన్ అదే. అది మన ఏ రూమ్లో ఎక్కడైనా సరే చక్కగా ఎవ్రీడే గనక మనం ఇంట్లో గనక దీపాలు గనక పెట్టుకుంటే, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్లో ఆగ్నేయంలో కానీ ప్రతిరోజు మన ఇంట్లో దీపం పెట్టుకుంటే అక్కడ చుట్టీతా ఉన్న చెడుని ఛేదించే శక్తి ఒక దీపానికి ఉంది. కాబట్టి అది ఆయిల్తో పెట్టుకుంటే, అంటే కొబ్బరి నూనె పెట్టుకోరు ఎవరు కదా, మనకి జనరల్ కొబ్బరి నూనె వంటకి కూడా కొంతమందే వాడతారు. ఇక్కడ మన దగ్గర ఆయిల్ ఎప్పుడు కూడా నువ్వుల నూనెతో వాడతారు. సో అలాగే నువ్వుల నూనె మనకి మంచిదనమాట నూనె పరంగా. అంటే నువ్వుల నూనెతో వచ్చే అగ్ని వల్ల వెలువడే ఆ చిన్న ఆ కాంతి అక్కడున్న చెడును తొలగిస్తుంది. కాబట్టి నూనె దీపానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. లేకపోయినా క్యాండిల్ నుంచి కూడా అగ్నే కదా వచ్చేది, దాని వల్ల కూడా లాభం ఉంటుంది. అసలు లేదు అంటానికి లేదు. ఏదైనా అగ్ని వచ్చేదాని ప్రతి అగ్ని నుంచి కూడా మనకి ఉపయోగం ఉంటుంది. ఆయిల్ దీపం అయితే ఇంకొంచెం బెటర్. అండ్ రెండోది, ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఇదే సందర్భం కాబట్టి చెప్తున్నా, మనకి ఇంతకు ముందు మట్టి కుందుల్లో దీపాలు వెలిగించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి కదా, మట్టి ప్రమిదలు. సో కాబట్టి వీలైతే మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో చక్కగా దూదితో చేసి ఒత్తు వెలిగించుకుంటే మంచిది. ఇంకా మనకి ఇల్లంతా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది, మనం రోజు పెట్టాం కదా దీపాలు, కనీసం సంవత్సరంలో ఇట్లా ఒక్కసారన్నా మొత్తం ఇల్లంతా పెడితే ఇంట్లో ఎక్కడన్నా చెడు కనుక ఉంటే అది పోయేదానికి అవకాశం ఉంటుంది అనమాట. నెగటివ్ ఎనర్జీ అనేది బయట. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు కూడా మన పూర్వంలో కాటన్ దూది కాకుండా కాటన్ క్లాత్, వైట్ క్లాత్ ఉంటే దాన్ని ఉతికి ఆరవేసి దాంతో చేసేవారు ఒత్తులు అనేవి. కానీ ఇప్పుడు అది రాను అది అంతరించిపోయింది. సో ఇప్పుడు క్యాండిల్స్ వల్ల కూడా కెమికల్స్ కదా, కెమికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎనీవే దీపం ఏదైనా దీపం అని ఉంటుంది. అదే చెప్తుంది. అంటే నేనేమంటానంటే, మనం ఇది కాదు ఇదే పెట్టు అన్నాం అనుకో, ఏది కూడా పెడతాం మానేస్తారు. నాకేంటంటే పెట్టడం మనం అలవాటు చేయాలి. ఫస్ట్ ఏదో ఒకటి అందుబాటులో ఉన్న దాంతో మొదలు పెడితే తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటారు. అందుకే నేను ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టను అంటే, మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టే కొద్దిగా మనం పద్ధతుల నుంచి పక్కకు వచ్చేస్తాము. వద్దు, ఎవరికి ఏం తోస్తే అదే. ఆ నాలెడ్జ్ చిన్నగా గెయిన్ చేసుకుంటారు. ఓకే, ఈ క్యాండిల్లో నువ్వు అన్నట్లు ఎక్కువ కెమికల్స్ ఉన్నాయా, ఇది లేదా మంచి మైనమేనా, లేదా దీంట్లో కలర్స్ కలిపారు, ఇంకా కెమికల్స్ ఉన్నాయా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, తర్వాత చూస్తారు. అసలు ఫస్ట్ దీపం పెడితే కదా నెక్స్ట్ నాలెడ్జ్ వరకు వెళ్ళేది. అయితే దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.
ఆ రోజు లక్ష్మీదేవినే పూజించాలా, వేరే ఏ దేవుడిని పూజించకూడదా? అంటే అలా ఎందుకు నియమం పెట్టుకున్నారు అందరూ? అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మనకి మల్టిపుల్ విషయాలు కలిసాయి ఇక్కడ దీపావళికి. ఉమ్, సో మల్టిపుల్ ట్రెడిషన్స్, మల్టిపుల్ పద్ధతులు ఇవన్నీ కలిసేసి చాలా వరకు మారిపోతా వచ్చేసింది. అవును. ఇప్పుడు ఫస్ట్ దీపావళి ఏంటి? దీపం పెట్టడం. అంటే చీకటిని ఛేదించి తొలగించడానికి. వెలుగును ఆహ్వానిస్తున్నాం. తర్వాత వెలుగు అంటే ఎప్పుడైతే మనం బ్రైట్గా ఉంటున్నామో ఏం కావాలి మనకి? ఇప్పుడు చాలా మందికి జ్ఞానం కూడా సంపదే, బట్ కానీ కొంతమందికి డబ్బే సంపద అయి ఉండొచ్చు. మనకి డబ్బుకి ప్రతిరూపం లక్ష్మీదేవి కాబట్టి ఆటోమేటిక్గా కళ్ళన్నీ లక్ష్మీదేవి మీదకి వెళ్ళిపోతాయి. అవును. సో కాబట్టి అలాగా లక్ష్మీదేవి పూజ చేసుకోవటం మంచిదే. అంటే నేనేమంటానంటే లక్ష్మీదేవి పూజ చేసుకున్నా ఓకే, లేదు వేరే దేవత పూజ చేసుకున్నా ఓకే. కాకపోతే మనకి ఎట్లాగో ఒక్కొక్క పండగ ఒక్కొక్క దేవుళ్ళని కవర్ చేస్తుంది కాబట్టి అట్లాగా దీపావళి లక్ష్మీదేవి పూజ వచ్చింది. అంటే అసలు నువ్వు చూస్తే ఏ పూజలో అయినా వినాయకుడు లక్ష్మీదేవి అనేది కామన్గా ఉంటారు. ఎందుకంటే ఒక ఆయన మనకి విఘ్నాలు తొలగిస్తారు, అమ్మవారు మనకి సంపదని ఇస్తుంది, జ్ఞానం కూడా ఇస్తుంది. అమ్మ లక్ష్మీదేవి ఓన్లీ ఐశ్వర్యమే కాదు, అమ్మ జ్ఞానం కూడా ఇస్తుంది. కాబట్టి అలా మనకి ఆ ట్రెడిషన్ అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఏంటంటేరా కాలం మారే కొద్దిగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇలాగే చెప్తున్నాగా, ఇప్పుడు నాకు తెలిసింది నేను ఎట్లా చెప్తున్నాను, నువ్వు చూస్తే సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తుంటారు, విన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు అది ఫాలో అవుతారు, ఇంకొకళ్ళు ఇంకోటి ఫాలో అవుతారు. అట్లా 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 మారిపోతూ వచ్చిందనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు హిస్టరీ మాట్లాడుకుంటే మన భారతదేశంలోనే మన ఫెస్టివల్లే 4 చోట్ల 4 రకాలు ఉంది. ఇంకా జైన మతంలో మళ్ళీ అదొకటి ఉంది. ఇలాగా రకరకాలు ఉన్నాయి. బేసికల్గా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. సో త్రయోదశి రోజున మనం ధన్వంతరి అంటాం కదా, అట్లాగా పూజ చేసేది. చతుర్దశి రోజున నరక చతుర్దశి, ఎవరైతే మనకి నరకాసురుడు చనిపోయింది నరక చతుర్థి. తర్వాత దీపావళి వెల్కమింగ్ అనమాట. ఓకే వీరు హ్యాపీగా ఉన్నాము, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు నువ్వు చూస్తే ఏదైతే మనం టపాసులు కాలుస్తున్నామో అప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా. ఈ ఫైర్ వర్క్స్ ఇవన్నీ కూడా అప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా. సో అప్పుడు ఏమంటారు, దీపాలు వాళ్ళకి ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకున్న వస్తువులతో వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దాన్ని రకరకాలుగా మార్చేశారు. కానీ నేనేమంటానంటే మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని అంటే డ్యామేజ్ చేయకుండా ఏం చేసినా కూడా అది మంచిదే. ఓకే, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఈ క్రాకర్స్ కాల్చడం, టపాసులు పేల్చి ఆనందంగా ఉండడం అనేది మన పురాతన కాలంలో లేదు కదా. ఇప్పుడు ఆ పండుగను ఎలా జరుపుకోవాలనుకుంటున్నా ఈలోపే మీరు దాన్ని చెప్పారు. సో ఓకే, ఇప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తూ వస్తున్నాం మనం. అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, దానికంటూ ఏమైనా ప్రత్యేక నియమం ఏమైనా ఉందా? నియమం అంటేరా ఫస్ట్ పండగ అనగానే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవటం. అంటే రోజు చేసుకోవట్లేదని కాదు, ఒకవేళ రోజులో ఏదైనా మూలలు కానీ అలాంటివి మిగిలిపోయినా కూడా ప్రతి మూల, ఇంట్లో ప్రతి మూల కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. అందుకే నువ్వు చూస్తే ఈవెన్ 80s 90s కూడా పండగ వచ్చిందంటే దులుపుతారు అనమాట. అంటే డైలీ దులపలేరు కదా. సో అట్లీస్ట్ పండగలప్పుడు. సో మనదంతా సైంటిఫిక్గా, మన పండగలన్నిటికీ కూడా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉన్నాయి అనమాట. అందుకే ఫస్ట్ బీయింగ్ ఏ హిందూ ఫస్ట్ మన పండగలు మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి, అదర్ దాన్ క్రాకర్స్ హ్యాపీనెస్తో పాటు. సో కాబట్టి ఫస్ట్ ఇల్లుని పరిశుభ్రంగా చేసుకోవాలి. చేసుకొని మనం ఒక పీట, అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్ కాబట్టి జనరల్గా మనం దేవుడి గది కానీ దేవుడిని పెట్టుకున్న ప్లేస్లో రెగ్యులర్గా చేసుకునేది కాకుండా మళ్ళీ ఒక ప్లేస్లో, అంటే తూర్పు కానీ ఉత్తరం దిక్కు కానీ సపరేట్గా ఒక చిన్న టేబులో లేదా పీటనో చిన్న ఏదో ఒకటి మ్యాటో వేసుకొని, పటాలు ఉంటే పటాలు లేదా విగ్రహాలు ఉంటే విగ్రహాలు, వినాయకుడిది మన లక్ష్మీదేవిది పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ విఘ్నాలు ఏమీ లేకుండా మనం ఏదైతే పండగ చేసుకుంటున్నామో దీనికి విఘ్నాలు ఏమీ లేకుండా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. సో దాని తర్వాత లక్ష్మీదేవికి 3 రోజులు పూజ చేసుకోవాలన్నమాట. మనకి ఐశ్వర్యం కానీ, మంచి బుద్ధిని కానీ, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి. ఓకే, ఇప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు నార్మల్గా వరలక్ష్మి వ్రతానికి వాటికి కలశాలు పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్. అయితే ఈ దీపావళికి కూడా కలశం పెట్టుకోవచ్చా? ఏ పండగకైనా కలశం పెట్టుకోవటం అనేది మన ఆచారమే కాకుండా దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. మనం అంత ట్రెడిషనల్గా మాట్లాడుకోకుండా మనం మాట్లాడుకునే చాలా సింపుల్, మనం ఇంట్లో ఎవరైనా చేసుకునే పద్ధతిలోనే మనం చెప్తున్నాం. సింపుల్గా ఒక కలశం చెంబు, రాగిది కానీ ఇత్తడిది కానీ, వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే వెండిదైనా ఏదైనా సరే కలశం తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే పసుపు, అక్షింతలు, కుంకుమ, గంధము, గంగాజలము, గోమూత్రం ఇట్లాంటివన్నీ వేసుకోవాలి. వేసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టి
జాకెట్ బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టేసేసి కలస దేవతని యాక్చువల్గా ఏం చేస్తామంటే, అంటే తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారంటే అన్ని దిక్కులు దేవుళ్ళని మనం దాంట్లోకి ఆహ్వానిస్తాం అనమాట. సో ఆవాహనం రాదు కాబట్టి అట్లీస్ట్ కలస దేవత ఆర్ గౌరీ దేవతగా భావించి మనం ఏదైతే పటం కానీ విగ్రహం పెడతామో కలసాన్ని కూడా అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలి. యాక్చువల్ కలసానిలో ఏం చేస్తామంటే మనం అన్ని దిక్కుల దేవతల్ని ఆహ్వానిస్తాం అనమాట. అట్లాగా. సో అలాగా కలసం పూజ చేసి ఆ 3 రోజులు కానీ ఎన్ని రోజులైతే మనం ఆ పూజ చేస్తామో ఆ తర్వాత ఈ వాటర్ అంతా ఇంట్లో అంతా చల్లుకోవాలి. సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎలిమినేట్ అవుతుంది. ఓకే. ఆ కలశం వాటర్ ని మొక్కలకు వేయొచ్చు అంటారా? వేయచ్చు. మొత్తం ఇల్లంతా చల్లిన తర్వాత మిగిలిన మొక్కలకి వేయొచ్చు అనమాట. ధనత్రయోదశి అనేది మన పండుగేనా లేదంటే ఏదైనా విశిష్టత ఉందా? దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్తారా? బేసికల్గా ఏదైతే ఇప్పుడు నరక చతుర్దశి దీపావళి అంటున్నామో ధనత్రయోదశి అనేది మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకుంది కాబట్టి నచ్చితే చేసుకోవచ్చు. అది మన ఇండియాలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నో హార్మ్. అంటే ధనత్రయోదశికి బంగారం కొంటే మంచిదని మన హిందువులే ఎక్కువ నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో. అక్షయ తృతీయ అని చెప్పి అక్షయ తృతీయకి కొనేస్తున్నారు. ధనత్రయోదశికి కూడా ఇది కూడా మంచిదని చెప్పి బంగారం షాపుల మీద పడుతున్నారు. అంటే రీజన్ జనరల్గా అది చెప్పాను కదా, 2 కూడా మనం కాదు, మనం వేరే చోట నుంచి అడాప్ట్ చేసుకున్నాయి. వెండి బంగారం వస్తువులు కొనుక్కుంటే మంచిది అనేది చెప్పడం జరిగింది. దీనివల్ల 2, ఒకటి వ్యాపారస్తులు బాగుపడాలి, రెండోది మనం ఒక వస్తువు కొనుక్కోవడానికి ఒక కారణం కావాలి. మన సంవత్సరంలో ఎన్నిసార్లు కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కోవాలి అన్న దాంతో అన్న కొనుక్కుంటున్నాం కదా. సో ఈ రోజు రేపు బంగారం వెండి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొనుక్కున్నా కూడా నష్టం లేదు. కాదు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోమని చెప్తాను. కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవటంలో తప్పలేదు. ఒకవేళ లేదు అన్నప్పుడు మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అప్పు చేసి మరి అస్సలు అవసరం లేదు. దానివల్ల మన జీవితాలు జాతకాలు మారవు. ఇప్పుడు నేను బీయింగ్ ఎన్ ఆస్ట్రాలజీ, నాకు గ్రహాలే ఫస్ట్, మాకంతా గ్రహాలే, పండగలు ఇవన్నీ కాదు, ఇదంతా మన సాంప్రదాయాలు. దీనికి సైంటిఫిక్ రీజన్స్. ఒక మనిషి జీవితం మారేది ఓన్లీ గ్రహాల వల్ల కాబట్టి సో అవి ఇంపార్టెంట్ తప్ప బంగారం వెండి కొనుక్కున్నంత మాత్రాన ఇంకొక దాని మాత్రాన జీవితం మారదు. కానీ మన పూజలు ఏంటి అంటే ఇది మనం మనసు తృప్తిగా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ ఎలిమినేట్ చేయటానికి, కొన్ని సైంటిఫిక్ రీజన్స్కి మన పద్ధతులే కట్టుబడి ఉండటం, పండగలు జరుపుకోవటం మన సాంప్రదాయం, మనకి కూడా మంచిది. ఓకే. ఇప్పుడు పూజల విషయానికి వస్తే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. దీపావళి రోజు లక్ష్మీదేవిని ఏ సమయాల్లో పూజించాలి? అంటే మార్నింగా, ఈవినింగా? ముందు నరక చతుర్దశి ఏదైతే వస్తుంది కదా నాన్న, రాత్రిపూట సూర్యాస్తమం తర్వాత జనరల్గా మనకైతే రాసింది ఏంటంటే సూర్యాస్తమం తర్వాత ప్రదోష కాలం అంటాం కదా, ప్రదోష కాలంలో పూజిస్తే మంచిది అనమాట. అంటే 6 ఆ టైంకి. లేదు మార్నింగ్ చేసుకున్న ఏం నో హార్మ్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే నేను చెప్తుంది, చేసుకోవటం ముఖ్యం అంతే. అది సాయంత్రం చేసుకున్నా, ఉదయం చేసుకున్నా, మధ్యాహ్నం చేసుకున్నా చేసుకోవటం ముఖ్యం. కానీ ప్రదోష కాలానికి మనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రదోష కాలంలో చేసుకున్నా కూడా మంచిదే. ఓకే. ఇప్పుడు మనకి టపాసులు కాల్చేటప్పుడు చాలా మంది కాటన్ వస్త్రాలు ధరించమని చెప్తూ ఉంటారు. దానికి ఓన్లీ అంటే ఒంటి మీద గాయాలు అవ్వకుండా ఉండడానికైనా, దానికి ఏమన్నా శాస్త్ర ప్రకారం ఏమైనా రూల్ ఉందంటారా? ఏం లేదు నాన్న. ఎప్పుడైనా బట్టలనే మనం కంఫర్టబుల్గా నిండుగా వేసుకునేది, మనకు నచ్చినవి వేసుకోవటమే బట్టలు అనేది. కాబట్టి ఆ రోజున మనకి అగ్నితో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని. బట్ దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మనం దీపావళి అప్పుడు చాలా కూడా ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగటం, ఎవరో ఒకళ్ళు చేతులు కాల్చుకోవటం, అన్నీ కాల్చుకోవడం జరుగుతుంది. ఏది కూడా అతిగా వెళితే ప్రమాదం. సో ఏదో మన వాతావరణాన్ని కల్ముషం అంటే ఏమంటారు, కలుషితం చేయకుండా ఏదైతే చిన్నగా అందరూ కూడా అంటే హెవీగా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని లిమిట్గా చేసుకోండి. ఆనందంగా చేసుకునే దానికి ఏదైనా ఓకే, కాకపోతే అది లిమిట్గా చేసుకోవాలి. వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. ఎందుకంటే ఇదే వాతావరణంలో మనం బతకాలి. దాని నుంచి వచ్చి ఆ చెడు పొగని మనమే పీల్చాలి. మన ఫ్యామిలీ వాళ్ళే మొదట పీలుస్తారు, తర్వాత పక్కింటి వాళ్ళు పీలుస్తారు, ఆ సమాజం దాంట్లో ఉండే వాళ్ళందరూ పీలుస్తారు. కాబట్టి మన పండగలు మంచి విలువలు కలిగి ఉన్నాయి. వాటిని ఒక పిచ్చితో నలుగురులో అవమానం పొందేలాగా చేయొద్దు, నలుగురు నవ్వుకునేలాగా చేయొద్దు. ఈరోజు రేపు ఎట్లా అయిపోయిందంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చి మతాలని చెప్పి హిందూ మతం గురించి మైకులు పెట్టుకొని అలాగా ఏమంటారు టీవీ ఛానల్ ముందు కూర్చొని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం ఖచ్చితంగా ఉన్నామా, మన పద్ధతులన్నీ పద్ధతిగా ఫాలో అవుతున్నాం లేదా మనకి మనం చూసుకోవాలి. కాబట్టి నలుగురు కూడా
అవహేళన చేసే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఓకే, అంటే ప్రస్తుత రోజుల్లో అదే జరుగుతుంది. అంటే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ ఆర్భాటాలకు పోయి మరీ ఖర్చు పెట్టడం, అది పండగ అనే రూపంలో చాలా ఆర్భాటాలు ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్లే ఒకరికి మనం కామెంట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. మనకే మనం ఇవ్వద్దు. ఎలాగో దుష్టులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మన అవకాశం అయిపోయినా మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వాళ్ళ కర్మ. కానీ మనకే మనం ఇవ్వద్దు. మన వాతావరణం, మనం ఏదైతే ఉండాలో ఈ వాతావరణాన్ని కలుషితం చేసుకోవద్దు. ఇప్పుడు ఎలాగా వినాయకుడు మనకి మంచిగా గ్రీన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్తో మనకి మట్టితో చేసిన వినాయకుడిని ఎకో వినాయకుడు అని ఎట్లా చేస్తున్నామో, అట్లాగే ఈ క్రాకర్స్ కూడా కొంచెం ఏదన్నా స్మోక్లెస్ అనో ఏదో ఒకటి వస్తాయి కదా, అట్లాంటివి తీసుకొని చెయ్యండి తప్ప. అందుకని అది కూడా యాక్చువల్గా అది మన సంప్రదాయం ఏం అవసరం లేదు, కానీ ఎవరి తృప్తి కోసం వాళ్ళు చేసుకోమన్నా చేసుకోవద్దనేం కాదు. మన సంతోషంతో ఏం చేసుకున్నా మంచిదే, కానీ ఎంతవరకు మనకి కానీ ఇతరులకు కానీ హాని లేనంత వరకు. కాబట్టి దీపావళి అంటే ఫస్ట్ దీపాలు వెలిగించుకోవటం, ఇల్లు పరిశుభ్రంగా చేసుకోవటం, పూజ చేసుకోవటం, దీపాలు వెలిగించుకోవటం. నలుగురు అంటే మన ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబం అందరూ కలిసి కూర్చొని చక్కగా భోంచేయటం, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మన ఆనందం కోసం ప్రపంచం మొత్తం వెలుగులు చెందించటం. దానికి కొంచెం వాతావరణాన్ని పొల్యూషన్ లేకుండా చేసుకుంటే మంచిదనమాట. అంతేకాకుండా నైవేద్యం రిలేటెడ్ కూడా జనరల్గా అమ్మవారికి ఎప్పుడు కూడా స్వీట్ రిలేటెడ్ ఇష్టం అనమాట. పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ అట్లాంటివి కూడా అమ్మవారికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి స్వీట్ రిలేటెడ్ ఏదైనా సరే మనం నైవేద్యం పెట్టొచ్చు అనమాట. అంటే పరమన్నం అలాంటివి ఏదైనా పెట్టొచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలు చాలా మంది, కొంతమంది తెల్ల పూలు ఇష్టం అంటారు, కొంతమంది పసుపు కలర్ చామంతి పూలు ఇష్టం అంటారు. ఏది నిజమంటారు ఇందులో? అమ్మవారికి ఎరుపు కూడా ఇష్టమే. మరి యాక్చువల్ లక్ష్మీదేవికి ఎరుపు కూడా చాలా ఇష్టమే, పసుపు అన్ని కలర్లు ఇష్టమే. కాకపోతే బాగా ఇష్టం అంటే కలువ పూలు ఎక్కువ ఇష్టం, తామర పూలు ఎక్కువ ఇష్టము. అండ్ మనం కూడా చూసిన పటాలన్నీ కూడా తామరలో అమ్మవారు కూర్చుంటారు కాబట్టి అమ్మవారికి అది ఇష్టం అని అనుకోవటం. లేదా కలువ పూలు కూడా ఐశ్వర్యానికి కూడా సింబల్ అనమాట. కాబట్టి కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకవేళ దాన్ని ఎఫర్ట్ చేయకపోతే కలువ పూలు తీసుకొచ్చి ఏం చేయాల్సిన అవసరంలా. నేనే చెప్తుంది, దేవతలు ఎప్పుడు కూడా మన స్థాయికి మించి చేస్తే తృప్తి పడతారు అనేది మూర్ఖత్వం. మనకెంత స్తోమత ఉందో అందులోనే మన దేవతల్ని తృప్తిపరచుకోవచ్చు. గాడ్కి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా సాటిస్ఫై చేసే అంత కెపాసిటీ హ్యూమన్కి లేదు, మనల్ని మనం సమర్పించుకుంటే తప్ప. కాబట్టి అన్నీ ఇచ్చే భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం? వాస్తవానికి ఏమి ఇవ్వలేం, అంత పెద్దవాళ్ళం కూడా కాదు. కాబట్టి మనకున్నది పెట్టి మన ఇంట్లో ఒక మనిషిలాగా దేవుణ్ణి చూసుకుంటే చాలు. మనకి స్థాయికి మించి అన్నెసరిగా ఖర్చులు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు అన్నట్లు తెల్ల పూలైనా, పసుపైనా, ఎరుపైనా, కవళ్ళైనా మనం అమ్మవారితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎంత తొలగించుకుంటున్నాము అనేది మాత్రమే చూస్తారు తప్ప ఆర్భాటాలు ఇవన్నీ కూడా చూడరు అనమాట. ఓకే, ఇక చివరిగా మా ప్రేక్షకుల కోసం ఇంకేమైనా స్పెషల్గా శుభ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదన్నా, ఇదే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఐశ్వర్యం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను. మన పండగలేంటి, వాటి విలువలేంటి తెలుసుకొని మనకి తోచిన దాంట్లో మన పండగల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా దీపావళి అంటే బయట వెలుగులే కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఏదైనా సరే ఉన్న చెడు ఆలోచనల్ని కూడా తొలగించుకొని మనలో కూడా జ్ఞాన జ్యోతి వెలిగించుకోవటమే దీపావళి. కాబట్టి అందరూ కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని పొంది అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు హరిత గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.